హాయ్ హలో వెల్కమ్ టు మౌనికా వ్లాగ్ 22. మేమైతే ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. ఇది హనుమాన్ల గుడి. అక్కడ హనుమంతునికి చంద్రం పెట్టిన తర్వాత స్వామి వాళ్ళు వేసుకున్న స్వాములకు భిక్ష పెట్టడానికి వెళ్ళాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, ఇప్పుడు నెరవేరింది ఆ మొక్కు. ఇది ఏప్రిల్ 1 రోజు పెట్టాము. ఏప్రిల్ 2 హనుమాన్ జయంతి ఉంది కదా, ఆ 2 డేట్లు చెప్పారు, కానీ మేము ఏప్రిల్ 1కి పెట్టాము. 2nd రోజుకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఏప్రిల్ 2కి. అందుకే ఏప్రిల్ 1కి పెట్టాము. ఎందుకంటే వాళ్ళు మాల విరమణ చేసే రోజు కొంచెం గందరగోళంగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఫస్ట్ నాన్న కూడా హనుమాన్ మాల వేసుకున్నాడు. ఇది నాన్న వాళ్ళకి 2nd రోజు. మా ఊరి నుంచి కూడా అందరు స్వాములు వచ్చారు, భిక్షలో పాల్గొన్నారు, పూజలో పాల్గొన్నారు. ఇక్కడ ఫస్ట్ ఏ పూజ అయినా మనం వినాయకునితో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ వినాయకునికి గంధం పెట్టిన తర్వాత పూలు పెడుతున్నాడు నాన్నస్వామి. ఇక్కడ మళ్ళీ మాల వేస్తున్నాడు. పూలతో మేము కూడా మాలలు కుచ్చాము, ఆ మాలలు కూడా వేస్తున్నాడు. పూలు చాలా ఉంటాయి కాబట్టి తీసుకెళ్ళి అన్ని మాలలు కుచ్చాము. గణపతికి 2 మాలలు, హనుమంతునికి 5 మాలలు వేసాము. ఇక్కడైతే అగరబత్తి ముట్టిస్తున్నాడు నాన్నస్వామి. అమ్మేమో ఇక్కడ గండ దీపం ఉంటుందట, ఆ గండ దీపం లాగా అది ముట్టిమని గురుస్వామి చెప్పాడు. ప్రతి స్వాములలో ఒక స్వామి గురుస్వామిగా ఉంటాడు పూజ చేయించడానికి. ఇక్కడ కుటుంబ సభ్యులందరినీ కూర్చోమని నాన్నస్వామితో పూజలు చేపిస్తూ ఉన్నాడు. ఇక్కడ గురుస్వామి చెప్పిన విధంగా నాన్నస్వామి చేస్తూ ఉన్నాడు. అరటిపండు తీసి వినాయకునికి ప్రసాదంగా చూపిస్తున్నారు. చూపించిన తర్వాత కర్పూర బిళ్ళలతో హారతి చూపించమని చెప్తాడు. ఇక్కడ అమ్మ ముట్టించింది దీపము, ఆ దీపం తీసి నాన్నస్వామి వినాయకుని దగ్గర పెడుతున్నాడు. కీర్తనం సప్తసప్తమాశవాంజలి పౌషవారి పరిపూర్ణలోచనం మారుతి శంకరాశాంతకం శ్రీ సరోజరజమునముఖసుధారి వరుణరఘువర విమలేశ జోదాయ కమలచారి బుద్ధిహీన జనమేంద్రై సురో కమల కుమార్ బుద్ధి విద్యాదేవి మోహిని కలేశ వికార్ జయ హనుమాన ఘనగుణ సాగర జయ కపీశ త్రిలోక భుజాగర రామదూత దురిత బలధామ అంజని పుత్ర పవన సుత రామ మహావీర విక్రమ బజరంగి సుమతి నివార సుమతి సంగి కాంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంజిత కేశ భగవద్గ విభజ విరాజే కాందే ముందే జానవి రాజే శంకర సువన కేసరి పరిగిరి बहुत बड़ाई महाभारत सम तुम प्रिय भाई सहस्रवदन तुम्हारो यश गावै अस कैसी प्रतिपंत लगावै सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहिताधीशा यम कुबेर दिगपाल जहाते कनिको नित कै सकै कहात तुम उपकार सुखी वै तिन्हे राम मिलाया रग शंकर हटै मिटै सब वीरा जो सुमिरै हनुमत बलवीर जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की जो सलवारा पढ़ कर कोई चुराई बंदी महासुख हो जो ये बड़े हनुमान चालीसा हो या साथी गौरी तुलसीदास
పట్టాభిషేకమయ్య ఆంజనేయ పట్టోజ తెచ్చినాము ఆంజనేయ నీకు పట్టాభిషేకమయ్య ఆంజనేయ పూలాభిషేకమయ్య ఆంజనేయ నీకు పూలాభిషేకమయ్య ఆంజనేయ పూలు తెచ్చినాము ఆంజనేయ నీకు పూలాభిషేకమయ్య ఆంజనేయ పూలు తెచ్చినాము ఆంజనేయ నీకు పూలాభిషేకమయ్య ఆంజనేయ సన్నమజన్న స్వామి సన్నమజన్న హే సన్నమజన్న స్వామి సన్నమజన్న శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర తవేలో అభిషేకం సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఇక్కడ చంద్రం పెట్టడం అయిపోయింది. అయిపోయిన తర్వాత సాములకు గురుస్వామి ఇలా బొట్టు పెడుతున్నాడు. ఇక్కడ మేము 5 రకాల దండలు వేసాము. అంజన్న స్వామికి జిల్లేడు పూల దండ వేయాలి ఒకటి, అది మళ్ళీ జిల్లేడు పూలు వైట్ కలర్లోనే ఉండాలి. జిల్లేడు పూల ఆకులతో, తమలపాకులతో, గన్నేరు పూలు, చక్రం పూలు, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. చంద్రం పెట్టిన తర్వాత చూడండి దేవుడు ఎంత నిండుగా కనిపిస్తున్నాడు, ఎంత బాగున్నాడు. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ 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 రామ ఓం శ్రీరామ జయ రామ జయ
జయ రామ జయ జయ చంద్రం పెట్టడం అయిపోయిన తర్వాత పూజ చేసిన తర్వాత ఇలా అందరూ కూర్చొని తింటూ ఉంటారు. స్వాములే వండుకుంటారు. మనం కూరగాయలు బియ్యం అన్ని వంట సామాన్ తెచ్చేయాలి. లిస్టు స్వాములే రాసిస్తారు. వాళ్ళకి నచ్చినట్లు వండుకున్న తర్వాత మనల్ని వడ్డించమంటారు. మనం వడ్డించాలి. స్వాములు ఫస్ట్ వడ్డిస్తారు, తర్వాత మనం వడ్డించాలి. ఏ స్వామినే రాకపోతే ఆ స్వామికి ప్లేట్ వేసి అన్ని రకాలుగా స్వామి జితన తోం తోం స్వామి జితన తోం తోం తో అంజన స్వామి జితన తోం తోం తో అంజన జితన తోం తోం స్వామి పాదం స్వామి పాదం పట్టుకో స్వామి శరణం అంజన్న శరణం జై శ్రీరామ్ స్వామి అంజన్నో స్వామి